ఒక స్కూల్ స్టేజ్ మీద చిన్నపిల్లలంతా కూర్చొని ఉన్నారు. పేరెంట్స్, టీచర్స్ అందరూ చూస్తున్నారు. అప్పుడే ఒక చిన్న అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చి మైక్ని సరిచేసుకొని ఇలా అంటాడు, ఒకరోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ఒక్క ప్రశ్న నా లైఫ్నే మార్చేసింది. అందరూ సైలెంట్ అయ్యారు. అందరి ఫేసెస్లో క్యూరియాసిటీ. అబ్బాయి చిన్నవాడే, కానీ మైండ్ బ్లోయింగ్ డౌట్ అతని మనసులో వచ్చింది. అది మార్క్స్ గురించా? కాదు. అతని ఫ్యూచర్ గురించా? కాదు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఆ అబ్బాయి స్పీచ్ ఇవ్వడం కంటిన్యూ చేశాడు. ఒక మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఒక సింపుల్ క్వశ్చన్ని అడిగాడు. నాన్న, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని నిజంగానే మార్చేస్తుందా? నాన్న విన్న వెంటనే ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అడ్వైస్ కూడా ఇవ్వలేదు. సింపుల్గా ఇలా అంటాడు, నాతో రా, నీకే చూపిస్తా. ఇద్దరూ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. నాన్న అతని టౌన్లో ఉన్న ఒక పబ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. లౌడ్ మ్యూజిక్, లైట్స్, స్మోక్, ఎవ్రీథింగ్. అక్కడ కాషన్ బోర్డు ఉన్నా కూడా లోపలికి వెళ్ళే వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. నాన్న మరియు ఆ అబ్బాయి ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఎంజాయ్ చేయడానికి కాదు, అబ్జర్వ్ చేయడానికి. ఆ అబ్బాయి పబ్ మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక గ్రూప్ అంతా డ్రింక్ చేస్తూ గట్టిగా నవ్వడం, ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవడం, కొందరు బ్యాలెన్స్ కోల్పోవడం, కొన్ని ఫైట్స్ మొదలవడం, వియర్డ్ లైట్స్, హెవీ మ్యూజిక్. అబ్బాయి ముఖం స్లోగా మారింది. అరగంట తర్వాత బయటికి వచ్చాక నాన్న అబ్బాయిని ఇలా అడిగాడు, మరి మన చుట్టూ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్లో నీకు ఎలా అనిపించింది? ఆ అబ్బాయి డీప్ బ్రీత్ తీసుకొని ఇలా అన్నాడు, నాన్న, నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం కొద్దిసేపు నాకు ఇబ్బందిగా అనిపించింది, కానీ నాకు కూడా అలాంటి పనులు ట్రై చేయాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది. మన మైండ్ బలవంతంగా అడిగినట్లు. ఐ డోంట్ నో వై. నాన్న ఏమీ అనలేదు. ఇంకో చోటుకి వెళ్దాం పద అని అన్నాడు. తరువాత నాన్న అతన్ని ఒక టెంపుల్కి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టారు. మృదువైన బెల్ సౌండ్స్, దీపాల వెలుగు, ప్రశాంతమైన మంత్రాలు, ధూపపు పరిమళం, చల్లటి గాలి. అక్కడ కొంతమంది పిల్లలు పూజ చేస్తూ ఉన్నారు. వృద్ధులు భజన చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మెడిటేషన్లో ఉన్నారు. ఆ అబ్బాయి ఆ ఎన్విరాన్మెంట్లో 30 to 40 minutes పడిగాపులు లేకుండా కూర్చున్నాడు. నాన్న బయటికి వస్తూ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, ఇక్కడ ఎలా ఫీల్ అయ్యావు? అబ్బాయి ముఖంలో న్యాచురల్ స్మైల్. స్లోగా అతను ఇలా అన్నాడు, నాన్న, అద్భుతంగా ఉంది. నా మనసు మొత్తం కామ్ అయింది. ఏదో నా బ్రెయిన్ రీసెట్ అయినట్టుగా అనిపిస్తుంది. మంచి పనులు చేయాలి, మంచి దారిలో నడవాలి అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు నడుస్తూ ఉండగా నాన్న ఇలా అన్నాడు, బాబు, ఇదే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పవర్. రాంగ్ ఎన్విరాన్మెంట్ మనలోని వర్స్ట్ని బయటికి లాక్కుంటుంది. అదే రైట్ ఎన్విరాన్మెంట్ మనలోని బెస్ట్ని వెలిగిస్తుంది. అక్కడే ఆ అబ్బాయి మైండ్లో క్లిక్ అయిపోయింది. నాన్న ఇలా కంటిన్యూ చేశాడు, నీకు ఎలాంటి ఫ్యూచర్ కావాలి? ఎవరితో టైం స్పెండ్ చేస్తావో, ఎక్కడ ఉంటావో, ఏది చూస్తావో అదే క్వైట్గా నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు. ఆ అబ్బాయి మైక్ దగ్గరికి వచ్చి తన చివరి మెసేజ్ ఇలా చెప్పాడు, అందరూ చేంజ్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ ముందు మార్చాల్సింది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. నీ చుట్టూ ఉన్న చోటు నువ్వెవరితో ఉన్నావో అదే నీ ఫ్యూచర్ని సైలెంట్గా బిల్డ్ చేస్తుంది. ఎక్కడ ఎక్కువసేపు నువ్వు టైం గడుపుతావో నువ్వు అలా మారిపోతావు. ఈ కథ మీకు సందేశం ఇచ్చినట్లని అనుకుంటే లైక్ చేయండి, ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కథలు వినాలని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.